గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఎస్ ట్రీట్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది స్ట్రీమ్ వాళ్ళ కోసం. పిల్లలు, నీరు గురించి మీ టీచర్ గారితో చక్కగా మాట్లాడి చెప్పండి. పిల్లలు, సహాయం అనేటువంటి ఈ కథని మీ టీచర్ గారు చదువుతారు. మీరు శ్రద్ధగా విని దీన్ని మీ సొంత మాటల్లో చెప్పండి. పిల్లలు, ఈ చిత్రాల క్యాలెండర్ చూడండి. ఇది ఆటలకు సంబంధించినటువంటి చిత్రాల క్యాలెండర్. ఇక్కడ ఈ చిత్రంలో వాళ్ళు ఏం ఆట ఆడుతున్నారు? ఇక్కడ వీరిద్దరూ ఏం ఆట ఆడుతున్నారు? వీళ్ళ నలుగురు ఏమాట ఆడుతున్నారు? వీళ్ళ నలుగురు ఏమాట ఆడుతున్నారు? ఈమె ఏమాట ఆడుతుంది? వీళ్ళిద్దరూ ఏమాట ఆడుతున్నారు? ఇంకా ఈ చిత్రంలో ఈ పిల్లలు ఏమాట ఆడుతున్నారు? వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమి చేస్తున్నారు? ఇక్కడ చెట్టుని ఒకసారి పరిశీలించండి. ఈ చెట్టు కింద ఎవరు కూర్చున్నారు? ఆమె ఏం చేస్తుంది? అలాగే ఇక్కడ మీకు ఏం కనపడుతున్నాయి? ఇక్కడ ఏం కనపడుతున్నాయి? వీరేం చేస్తున్నారు? దీని గురించి చక్కగా మాట్లాడండి. దీంట్లో మీకు నచ్చిన పదాలను రాసి మీ టీచర్ గారికి ఆటలకు సంబంధించినటువంటి పదాలు, ఆటల పేర్లను చక్కగా రాసి మీ టీచర్ గారికి చూపించండి. పిల్లలు, ఇప్పుడు మీరు గాలి వీస్తుంది గాలి వీస్తుంది అనేటువంటి ఈ ఆటని మీ టీచర్ గారు ఆడిస్తారు. చక్కగా ఆడండి. పిల్లలు, మీరు ఎప్పుడైనా మార్కెట్ని సందర్శిస్తే మార్కెట్లో మీరు చూసిన అంశాలు, మార్కెట్లో ఉన్న ధరవరల గురించి మీ టీచర్ గారితో సంభాషించండి. పిల్లలు, ఇప్పుడు మనం అన్ని పద్ధతుల్లో కూడా ఈ సంఖ్యల కార్డును చదువుతాము. మొదటిది పైనుంచి కిందకి చదవండి. ఇప్పుడు కింద నుంచి పైకి 2 పద్ధతులు చదివారు. ఇప్పుడు పద్ధతి ఎడమ నుండి కుడికి. ఇప్పుడు కుడి నుండి ఎడమకి. ఇప్పుడు ఐమూలగా. ఇప్పుడు జిగ్జాగ్. ఇప్పటికి 6 పద్ధతుల్లో చదివారు. నెక్స్ట్ ర్యాండమ్. గుడ్. ఇప్పుడు అంకె విడిచి అంకె. వెరీ గుడ్, చాలా బాగా చదివారు, మీకు అభినందనలు. పిల్లలు, ఇప్పుడు స్థాన విలువల్ని మరొక స్థానానికి పెంచి చదువుదాము. ఇది ఎంత? దీని ప్లేస్ వాల్యూ. ఇది ఏ ప్లేస్లో ఉంది? దీని వాల్యూ ఎంత? ఇది ఏ ప్లేస్లో ఉంది? దీని వాల్యూ ఎంత? ఇది ఏ ప్లేస్లో ఉంది? దీని వాల్యూ ఎంత? ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నటువంటి ప్లేస్ 10,000. 1000 తర్వాత 10,000 ప్లేస్ మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు 1 గురించి మీరు చేశారు. 2 కూడా చెప్తాను, దాన్ని బట్టి మిగతా చేయండి. 2 1's ప్లేస్లో ఉంది కాబట్టి 2, 10's ప్లేస్లోకి వస్తే 20, 100's ప్లేస్లోకి వస్తే 200, 1000's ప్లేస్లోకి వస్తే 2000, 10,000's ప్లేస్లోకి వస్తే 20,000. ఇప్పుడు మీరు 3 గురించి చెప్పండి, 4 గురించి చెప్పండి, అలాగే మొత్తం నెంబర్ చార్ట్ గురించి మీ టీచర్ గారి దగ్గర చక్కగా చెప్పండి. పిల్లలు, ఇప్పుడు మ్యాథ్స్లో మనం ఒక ఆట ఆడదాము, నవ్వుతూ ఏడుస్తూ. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కట్ అయ్యాయి, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ నెంబర్ చూడండి, 2 + 5 ఎంత? 7.
అంటే ఇది కరెక్టే కదా. కరెక్ట్ అయినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. 8 - 3 ఆన్సర్ ఎంత? 4. 4 అవటం మూలన ఇక్కడ చూడండి ఏం చూపిస్తున్నాడో పక్కనున్న బాబు విచారంగా చూపిస్తున్నాడు. ఎందుకంటే 8 - 3 ఎంత? 5 కాబట్టి, తప్పు కాబట్టి ఈ పాజిటివ్ చూపించాడు అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే టీచర్ గారు ఏం చేస్తారంటే మీకు ఒక పాజిటివ్ చూపిస్తారు, ఒక ఫ్లాష్ కార్డ్ చూపిస్తారు. చూపించినప్పుడు అది రైట్ అనుకోండి, మీరు నవ్వు మొహం పెట్టాలి. అది రాంగ్ అనుకోండి, ఏడుపు మొహం పెట్టాలి. ఇదిగోండి ఇలా పెడితే ఏడుపు మొహం, ఇలా పెడితే నవ్వు మొహం. ఓకేనా? ఇక్కడ చూడండి మరొకసారి 2 + 2 ఎంత అయింది? 4 అవ్వాలి. కానీ ఎంత చూపిస్తుంది? 5 చూపిస్తుంది. చూడండి ఈ బొమ్మ ఏడుస్తూ ఉంది కదా. అలాగా నవ్వుతూ ఏడుస్తారు. ఇప్పుడు చూడండి 5 - 3 = 2. కాబట్టి ఈ బొమ్మ ఏం చేస్తుంది? నవ్వుతోంది. కాబట్టి మీరు ఇలాగా చక్కగా మీ టీచర్ గారు మీకు ఇలాంటి ప్లస్లు మైనస్లు కుడికులు తీసివేతలు చేసి చూపిస్తారు. మీరు నవ్వుతారా ఏడుస్తారా అనేది ఆ వచ్చిన ఆన్సర్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, చక్కగా ఆడండి పిల్లలు. ఇక నేను మీకు చిత్రాలు చూపిస్తాను, అవేంటి మీరు చక్కగా చెప్పండి. నేను ఫస్ట్ ఒక 2 చెప్తాను, మిగతా మీరు చెప్పండి. A for apple, B for ball, N for O for Q for S for T for U for V for W for X for Y for Z for గుడ్. మధ్యలో నేను కొన్ని చెప్పలేదు, 2 మీరే చెప్పగలిగారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వీటికి సంబంధించిన పదాలను ఏవైనా ఒక 5-6 పదాలను రాసి మీ టీచర్ గారికి చూపించండి. స్ట్రీమ్ పిల్లలు అన్ని కృత్యాలు బాగా చేశారు, మీకు అభినందనలు. ఇది మౌంటైన్ వాళ్ళకి సంబంధించి. పిల్లలు ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళుంటారు కదా, మీ టీచర్ గారితో ఎగ్జిబిషన్ గురించి చక్కగా సంభాషించండి. పిల్లలు మీ కథల పుస్తకం తీసి సహాయం అనేటువంటి ఈ పాఠాన్ని చక్కగా చదివి మీ సొంత మాటల్లో మీ టీచర్ గారికి తెలియచేయండి. పిల్లలు ఇది ఆటలకు సంబంధించిన చిత్రాల క్యాలెండర్. ఈ చిత్రంలో కనపడుతున్న పిల్లలు ఏమాట ఆడుతున్నారు? మరి ఈ ఇద్దరు పిల్లలు ఏమాట ఆడుతున్నారు? ఇక్కడ పొలాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ చెట్టు కింద బామ్మ ఏం చేస్తుంది? ఈ చిత్రంలో ఉన్న వ్యక్తులందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఏమి ఆడుతున్నారో చెప్పండి. ఇక్కడున్న ఈ పాప, అలాగే ఈ ఇంటి కింద ఉన్న చూరు కింద ఉన్నటువంటి పిల్లలు ఏం ఆడుతున్నారు? ఈ నలుగురు పిల్లలు ఏం ఆడుతున్నారో చెప్పండి. ఈ నలుగురు పిల్లలు ఏం ఆడుతున్నారో చెప్పండి. అలాగే వాళ్ళు ఏం చెప్తున్నారో, ఏం చేస్తున్నారో చక్కగా రాయండి. పిల్లలు అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం అనే ఈ ఆటని మీ టీచర్ గారు ఆడిస్తారు, చక్కగా ఆడండి. పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలోని వాళ్ళు ఆడుతున్న ఆ ఆట పేరేంటి? పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఉన్నటువంటి హంపి ఏం ఆట ఆడుతోంది? పిల్లలు
నేను చూపుతున్న అంకెలని దాని యొక్క స్థాన విలువ, ఆ అంకె విలువ చెప్పండి. ఈ అంకె ఎంత, దీని స్థాన విలువ ఎంత, దీని ప్లేస్ వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత. ప్లేస్ వాల్యూ, నెంబర్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, నెంబర్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, అలాగే ఈ నెంబర్ ప్లేసు, దాని యొక్క వాల్యూ వరుసగా చెప్పుకుంటూ రండి. ఇది ఏ స్థానం, దీని వాల్యూ ఎంత. గుడ్, చాలా బాగా చేశారు. మిగతా నెంబర్స్ అన్నీ కూడా అలాగే చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం పదం విలువ అనేటువంటి ఈ ఆట ఆడదాము. ఈ ఆట ఎలాగో కాదు, చూడండి. ఇక్కడ మీ టీచర్ గారు మీకు నా అనే అక్షరానికి నెంబర్ 2 ఇచ్చారు, మా అనే అక్షరానికి 3 ఇచ్చారు, కా అనే అక్షరానికి 5 ఇచ్చారు, లా అనే అక్షరానికి 2 ఇచ్చారు. సరే, ఇది తీసేయండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ టీచర్ గారు కమన అన్నారు అనుకోండి. కా అంటే ఎంత, 5. మా అంటే ఎంత, 3. నా అంటే ఎంత, నా. అప్పుడు నెంబర్ ఎంత అవుతుంది, 532. ఇప్పుడు నేను చెప్తాను పదం, ఆ పదాన్ని బట్టి వాల్యూ ఎంత చెప్పండి. మన. గుడ్. అలాగే కమల, కమల. సో దాని వాల్యూ ఎంత. ఇలాగా మీ టీచర్ గారు ఆడిస్తారు, చక్కగా ఆడండి. పిల్లలు, ఇక్కడ నేను చిత్రాలు చూపిస్తాను, అలాగే ఆల్ఫాబెట్ కూడా పైన ఉంది, దాన్ని బట్టి మీరు ఆ వర్డ్స్ చెప్పాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ ఫర్ యాపిల్ అంటాను, తర్వాత నేను వరుసగా చెప్తాను, మీరు స్పీడ్గా చెప్పండి. బి ఫర్, సి ఫర్, డి ఫర్, ఈ ఫర్, ఎఫ్ ఫర్, కే ఫర్, ఎం ఫర్, ఎన్ ఫర్, ఎల్ ఫర్, జే ఫర్, O for, R for, U for, Z for, X for. ఇలా మిగతాయి కూడా మీరు చేయండి. మీరు చాలా బాగా చేశారు, అభినందనలు. దీనికి సంబంధించి మీరు పదాలు, మీకు వచ్చిన పదాలన్నీ రాసి మీ టీచర్ గారు చూపించండి. అలాగే మీరు కొన్ని సౌండ్స్ నేర్చుకున్నారు కదా, ఆ సౌండ్స్కి సంబంధించి కూడా మీరు మీ టీచర్ గారిని రాసి చూపించండి. స్కై వాళ్ళ కోసం. పిల్లలు, నా కథ నా ఇష్టం. మీకు నచ్చిన కథని మీకు నచ్చినట్టుగా మీరు చెప్పండి. పిల్లలు, కథల పుస్తకం తీసి సహాయం అనేటువంటి కథని చదివి మీ సొంత మాటల్లో మీ టీచర్ గారికి చెప్పండి. పిల్లలు, ఆటలు అనే చిత్రాల క్యాలెండర్ చూడండి. ఇదిగోండి, వీరిద్దరూ ఏమాట ఆడుతున్నారో చెప్పండి. ఈ బాబు కలిసి ఏమాట ఆడుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమాట ఆడుతున్నారు. అక్కడ పొలాల్లో ఏం చేస్తున్నారు. చెట్టు కింద బామ్మ ఏం చేస్తుంది. మీకు ఈ చిత్రంలో కనబడినటువంటి ఆటని, వ్యక్తులు ఏం చేస్తున్నారో ఆ విషయాన్ని చక్కగా చెప్పండి. అలాగే ఈ చిత్రంలో ఉన్నటువంటి పాప ఏం చేస్తుంది, అలాగే వీళ్ళిద్దరూ కూడా ఏ మాట ఆడుతున్నారు. ఇదిగోండి, ఈ ఆటను చూసారా. ఈ ఆటను మీరు ఎప్పుడైనా ఆడారా. వెరీ గుడ్. పిల్లలు, ఈ చిత్రంలో ఉన్న నలుగురు ఏం ఆట ఆడుతున్నారు.
మీరు ఎప్పుడైనా ఆడారా? నిజం చెప్పండి, మీ అందరి దగ్గర ఎన్నేసి గోళీలు ఉన్నాయో? వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్పారు. అలాగే దీంట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా చక్కగా రాసి మీ టీచర్ గారికి చూపించండి. పిల్లలు, ఈ చిత్రాన్ని చూసి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాథ్ యాక్టివిటీ చేద్దాము. దీనిలో ఎన్ని రకాల గోళీలు ఉన్నాయి, అవి ఎన్నేసి ఉన్నాయి? మీరు ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్ చేస్తున్నారు కాబట్టి చక్కగా చేసి మీ టీచర్ గారికి చెప్పండి. పిల్లలు, ఈ స్థాన విలువల చార్ట్ని చూశారు కదా, దీనిలో ఉన్నటువంటి నెంబర్లని, వాటి యొక్క స్థానాలని, వాటి యొక్క విలువల్ని చెప్పండి. ఇది ఏ స్థానం, దీని విలువ ఎంత? సో అలాగే మీకు 9 నెంబర్స్ దాకా ఉంటాయి. వాటిని చక్కగా చేసి మీ టీచర్ గారికి చూపించండి. పిల్లలు, సెంచరీ సాధించుట అనే ఈ ఆటని మీ టీచర్ గారు ఆడిస్తారు, చక్కగా ఆడి చూపించండి. పిల్లలు, ఇప్పుడు మనం ఇంగ్లీష్ కృత్యాలు చేద్దాము. ఇక్కడ నేను లెటర్ చెప్తాను, అదేంటి మీరు చెప్పాలి. ఏ ఫర్, హెచ్ ఫర్, L for, K for, J for, E for. Very good. O for, X for, WH for, U for, T for, R for, S for. గుడ్. మొత్తాన్ని మీరు చెప్పినా సరే కూడా మీ టీచర్ గారు చక్కగా చెప్పి వినిపించండి. అలాగే మీరు ఓవెల్ సౌండ్కి సంబంధించినటువంటి పదాలు ఇంతకుముందు నేర్చుకున్నారు. మీరు ఆ సౌండ్ ఒకటి, ఈ సౌండ్ ఒకటి, ఏ సౌండ్ ఒకటి, ఇలా నేర్చుకున్నారు కదా, దానికి సంబంధించిన పదాలు కూడా రాసి చూపించండి. ఇప్పుడు విద్యార్థులు తమ నోట్స్లో రాయాల్సినటువంటి విషయాలను చూద్దాం. ముందుగా స్ట్రీమ్ వాళ్ళకి ఇది తెలుగు, ఇది స్ట్రీమ్ వాళ్ళకి మ్యాథ్స్, ఇది ఇంగ్లీష్. ఇది మౌంటైన్ వాళ్ళకి తెలుగు, ఇది మౌంటైన్ వాళ్ళకి మ్యాథ్స్, ఇది ఇంగ్లీష్. ఇది స్కైకి సంబంధించి తెలుగు, ఇది మ్యాథ్స్ మరియు ఇది ఇంగ్లీష్. ఈ మ్యాథ్స్ ప్రక్రియని కరెన్సీ నోట్ల ద్వారా చేయించాల్సి ఉంటుంది. ఇక ఇది మన టీచర్స్ రాయాల్సినటువంటి టీచర్స్ డైరీ. థ్యాంక్ యూ సో మచ్. ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఏమైనా వాంటింగ్ ఉందేమో మన 1 నుంచి 5th క్లాస్ వరకు, వాటిని దయచేసి తెలియజేస్తే వాటిని అందించే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.